ప్రైవేట్ స్కూల్ బస్సుల తనిఖీల కోసం ఆర్టీఎస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. స్కూల్ రీఓపెన్ లోపు అన్ని బస్సులకు ఫిట్నెస్ ఉండేలా చూసుకోవాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం స్కూల్ బస్సులు మెయింటెనెన్స్, ఫిట్నెస్ పరీక్షలు చేయించుకునేందుకు హన్మకొండ ఆర్టీఏ కార్యాలయానికి క్యూ కట్టాయి. అధికారులు స్వయంగా వాహనాలను నడిపి ఫిట్నెస్ నివేదికిస్తున్నారు. ఈ అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ పరీక్షల డ్రైవ్ కొనసాగుతుంది. ప్రస్తుతము స్కూల్ బస్సులకు సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్ కొనసాగుతుంది. సో మనకు కిరణ్ కుమార్ ఎంబీఏ ఉన్నారు. సార్, ఏంటి స్కూల్ బస్సులకు సంబంధించి ఎక్స్టర్నల్గా ఉండాల్సిన ప్రికాషన్స్ కానీ ఏర్పాట్లు కానీ ఏంటి? జిఓఎంఎస్ 35లో పొందుపరిచిన నియమ నిబంధనల ప్రకారం ఫుట్ స్టెప్ వచ్చి పిల్లలు ఎక్కే విధంగా కిందికి ఉండాలి. 325 mm ఉండాలి. పిల్లలు ఎక్కడానికి హ్యాండ్ గ్రిల్స్ అందుబాటులో ఉండాలి. ప్లస్ పిల్లల చేతులు బయట పెట్టకుండా ఉండడానికి 3 గ్రిల్స్ ఉంటాయి. ఇవి పిల్లలు బయట పెట్టకుండా ఇవి ఉండాలి. ప్లస్ ఎక్స్టర్నల్ స్కూల్ నేమ్స్ అండ్ అడ్రస్ మెన్షన్ చేసి ఉండాలి కంపల్సరీ. స్టాప్ బోర్డు ఉంటుంది, స్టాప్ బోర్డు ఒకటి ఉండాలి. ప్లస్ లైట్స్ అన్నీ వర్కింగ్ ఉన్నాయో లేదో అవి చెక్ చేస్తాము. అటు సైడ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కంపల్సరీ మెన్షన్ చేసింది ఉండాలి. డోర్ ఓపెన్ అవుతుందా, క్లోజ్ అవుతుందా కంపల్సరీ ఫంక్షనింగ్లో ఉండాలి. ఇంకా చీకట్లో కనుక వెళ్ళే సమయానికి ఈ రేడియంకి సంబంధించి ఏమన్నా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందా బస్సు వెనుక కానీ సైడ్లకు కానీ? కంపల్సరీ రేడియం స్టిక్కర్స్ అంటూ వేయాలి. ఫ్రంట్ వైట్, బ్యాక్ రెడ్ అండ్ సైడ్స్ ఎల్లో కంపల్సరీ మెన్షన్ చేసి ఉండాలి. సో ఏంటి అసలు ఇంటర్నల్ సంబంధించి బస్సు ఫిట్నెస్ సంబంధించి ఏమేమి ఉంటాయి? సో ఈ బస్సులకు సంబంధించి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు కదా, సో ఈ బస్సులో ప్రధానంగా ఉండాల్సినటువంటి అంశాలు ఏంటివి? మెషిన్కి ఇంజన్కి సంబంధించినటువంటి అంశాలు ఎట్లా ఉండాలి? దీంట్లో సేఫ్టీ నామ్స్ ప్రకారం ఫైర్ సిలిండర్స్ కంపల్సరీ ఉండాలి. వ్యాలిడిటీ ఉండాలి, అది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ప్లస్ పిల్లలు డ్రైవర్కి విజిబిలిటీ ఉండేటట్లు, పిల్లలు కనిపించేటట్లు లోపల మిర్రర్ ఒకటి, క్యాన్వాక్స్ మిర్రర్ పెట్టుకొని ఉండాలి. పిల్లల ఎలా వాళ్ళు కూర్చుంటున్నారా, నిలబడుతున్నారా అన్నది డ్రైవర్ కంపల్సరీ విజిబిలిటీ ఉండాలి. ప్లస్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంపల్సరీ ఉండాలి. దీంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఫీవర్ టాబ్లెట్స్, పిల్లలకి ఏదైనా చిన్న ఇంజురీస్ ఏదైనా ఎప్పుడైనా జరిగినప్పుడు దానికి డెటాల్ కానీ బ్యాండేజెస్ కానీ కంపల్సరీ దీంట్లో ఉండాలి. ప్లస్ పిల్లలు పెట్టుకోవడానికి బ్యాగ్స్ పెట్టుకోవడానికి గ్రిల్స్ అందుబాటులో ఉండాలి. పిల్లలు కింద బ్యాగ్స్ మ్యాక్సిమం కిందనే పెట్టాలి, పైన పెట్టవద్దు. బస్సులో దాదాపు 40 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది కదా, సో వీళ్ళకి సంబంధించి అటెండెంట్లు చాలా వరకు అటెండెంట్ లేకుండానే యాజమాన్యం ఒక డ్రైవర్తో మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించి అటెండెంట్ ఉండాలా నిజంగా కంపల్సరీ? ఆ రూల్స్ ప్రకారం ఏం చెప్తారు? ఈ స్కూల్ బస్సుల నియమ నిబంధనల ప్రకారం కంపల్సరీ అటెండెన్స్ 100% ఉండాలి. డ్రైవర్ కూడా బిలో 60 ఏజ్ ఉండాలి. ఈ సేమ్ క్లాస్ ఆఫ్ వెహికల్ 5 years నడిపిన ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీ. అటెండెంట్ డ్యూటీ ఏంటంటే కంపల్సరీ పిల్లల్ని ఎక్కించేటప్పుడు దించేటప్పుడు అటెండెంట్ కిందికి దిగాలి. దిగి పిల్లల్ని ఎక్కించిన తర్వాతనే అటెండెంట్ ఎక్కాలి. ప్లస్ పిల్లలు కూడా ఒకవేళ రోడ్ క్రాస్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు వెహికల్ ఇటు సైడ్ ఆగి రోడ్డు అటు సైడ్ వెళ్ళాలనుకుంటే అటెండెంట్ ఆ పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి రోడ్ క్రాస్ కంపల్సరీ 100% చేయాలి. అదే అటెండెంట్ డ్యూటీ. బస్సుల సంఖ్య ఎక్కువ కాబట్టి సో హనుమకొండ అనేది చాలా కీలకము. గతంలో కూడా చిన్న పద్ధతి ప్రమాదాలు చాలా వరకు సంభవించాయి. సో దీంతోనే ఈ సంవత్సరము ప్రమాదరహితమైనటువంటి స్కూల్ బస్సుల జర్నీ సాగాలనేది ఆర్టీఏ అధికారుల టార్గెట్గా పెట్టుకున్నారు. సో అందుకే ఈ బస్సుల మీద కూడా ఫిట్నెస్ లేని బస్సుల మీద కూడా చూపిస్తూ ఉన్నారు. ఇక ఫిట్నెస్ కంప్లీట్ చేసుకోవాలి, నిబంధనల ప్రకారము బస్సులు నడపాలనేదే హనుమకొండ జిల్లాకు సంబంధించిన ఆర్టీఏ అధికారులకు సంబంధించిన కండిషన్. సో దీంతో ప్రస్తుతం ఈ బస్సుల ఫిట్నెస్ల ఇన్స్పెక్షన్ అయితే యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది. మరో 2-3 రోజుల్లో స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఈ బస్సులు అన్నిటి కూడా సేఫ్గా, సెక్యూర్గా ఉన్నాయని ప్రస్తుతం ఆ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తనిఖీ జరుగుతుంది. సో ఇంతసేపు నడిపారు కదా, ఇది కండిషన్స్ ఉందా మీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్టేనా? వెహికల్ కండిషన్ ఉందండి. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు 2 అవుట్ సైడ్ మిర్రర్స్ కూడా దాంట్లో పిల్లలు ఎక్కుతున్నారా, ఎట్లా ఉంది ఆ వ్యూ కూడా కరెక్ట్ డ్రైవర్ సెట్ చేసుకొని కంపల్సరీ డ్రైవింగ్ సీట్లో ఎక్కాలి. సేమ్ టైం ఇక్కడ కూర్చున్నప్పుడు 2 sides క్లియర్గా ఉండాలి. అటెండెంట్ కూడా పిల్లల్ని ఎక్కించేటప్పుడు దించేటప్పుడు డ్రైవర్ విధిగా చూసుకున్న తర్వాతనే పిల్లలు ఎక్కిర్రు అని అటెండెంట్ కన్ఫర్మ్ చేసిండు, దిగిర్రు అని కన్ఫర్మ్ చేసిన తర్వాతనే వెహికల్ మూవ్ చేయాలి. లేదు అంటే మనం కొన్నిసార్లు చూసాం చిన్న పిల్లలు ఇట్లా
వెహికల్ టైర్ కింద పడడం. ఏంటంటే దాన్ని చిన్న అజాగ్రత్త, డ్రైవర్ అజాగ్రత్త కావచ్చు, అటెండెంట్ అజాగ్రత్త వల్ల ఆ మిస్టేక్స్ జరిగాయి. అలాంటివి జరగకుండా ఉండాలని మేము డ్రైవర్స్కి అండ్ అటెండెంట్స్కి, పేరెంట్స్కి, స్కూల్ మేనేజ్మెంట్కి కూడా మేము అవగాహన సదస్సులు ఈ స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత చేస్తాము. ముందు కూడా ప్రెస్ వాళ్ళ మీడియా తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కంపల్సరీ ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు ఉండాలి. దీంట్లో ఏంటంటే ఒకటి, ప్రతి స్కూల్లో ఒక రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో ఏంటంటే పేరెంట్స్ ఉండాలి, పిల్లలు ఉండాలి, మేనేజ్మెంట్ ఉండాలి. దాంట్లో వాళ్ళు ప్రతి మంత్ డ్రైవర్ హెల్త్ ఎలా ఉందనేది చెక్ చేయాలి, ప్లస్ వెహికల్ కండిషన్ ఎట్లా ఉంది. ఎందుకంటే రన్నింగ్లో వెహికల్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొందరు పిల్లలు అప్పుడప్పుడు ఆకతాయి చిన్నగా అల్లరి చేస్తూ సీట్లు చించుతూ ఉంటారు. అట్లాంటి ఇన్సైడ్ కండిషన్ కూడా, టైర్స్ వెహికల్ బాగుందా, సీట్స్ బాగున్నాయా, ఎందుకంటే మన పిల్లలు పోతున్నప్పుడు సేఫ్ కండిషన్లో వెళ్తే బాగుంటుంది. ఇంకొకటి, ఆటోస్లో కూడా మన పిల్లలు వెళ్ళేటప్పుడు ఓవర్లోడ్ అంటే మనమే ఒక 100-200 మిగులుతాయని చేస్తాం, కానీ ఆ పిల్లగాని భవిష్యత్తు అక్కడితో ముగుస్తుందేమో, అది చూసుకోవాలి కంపల్సరీ. పైసలు అన్నది ఇంపార్టెంట్ కాదు, 100-200 అన్నది లైఫ్ ఇంపార్టెంట్. కాబట్టి కొద్దిగా ఓవర్లోడింగ్ మన పిల్లల్ని కోడి పిల్లల్లాగా ఎక్కియకుండా కొద్దిగా జాగ్రత్తగా ఎక్కియాలని మా రిక్వెస్ట్ అందరికీ. కొంతమంది ఈ అద్దాలు ఉన్నాయి కదా మనకు ఫ్రంట్లో, చాలామంది కొన్ని దేవుళ్ళ ఫోటోలు కానీ, కొన్ని డిజైన్స్ కానీ, వాళ్ళ పేర్లు కానీ, ఇదంతా కొంత సగం వరకు కప్పేస్తారు. సో ఇదేమన్నా డ్రైవర్కి ప్రాబ్లం అనిపించదా? ఇట్లాంటి అలౌ చేస్తారా స్కూల్ బస్సులలో? అసలు వెహికల్ గ్లాసెస్కి ఎలాంటి స్టిక్కరింగ్ వేయొద్దండి. స్కూల్ బస్సుకు కూడా ఇక్కడ స్కూల్ పిల్లలది స్కూల్ నేమ్ ఎందుకు ఉంటుంది అంటే, ఇది స్కూల్ బస్ అని ఎల్లో కలర్లో ఉంటేనే స్కూల్ ఆల్మోస్ట్ 100% అందరికి స్కూల్ బస్ అని, ఏ స్కూల్ అనేది ఇండికేట్ చేయాలి. కాబట్టి ఈ స్కూల్ బస్సా కాలేజ్ బస్ అని ఇండికేట్ తెలవడం కోసమనే మనం ఇది ఎగ్జిబిట్ చేస్తాం అంతే తప్ప పెద్ద స్టిక్కర్స్ అయితే వేయొద్దు ఎక్కడ కూడా. హన్మకొండ జిల్లాకు సంబంధించి స్కూల్ బస్సుల ఫిట్నెస్ల ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. ప్రతి ఒక్క అంశంలో నిబంధనలకు అనుగుణంగానే బస్సులు ఉండాలి. ఒకవేళ కనుక నిబంధనలు పాటించకపోయినా, ఫిట్నెస్ లేని బస్సులను విద్యార్థులను ఎక్కించుకుని రోడ్డు మీదకి వెళ్ళినా కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా హన్మకొండకు సంబంధించిన ఆర్టీ అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికి మరొక 40-50 వెహికల్స్ మాత్రం ఇంకా ఫిట్నెస్ పెండింగ్లో ఉన్నాయి. స్కూల్ యాజమాన్యాలతో పాటుగా డ్రైవర్లు, అదేవిధంగా పేరెంట్స్ కూడా ఈ స్కూల్ బస్సుల ఫిట్నెస్ విషయం లోపల ప్రతిరోజు ఆ చెకప్ చేసుకుంటూనే ఉండాలి. ఏది డీవియేట్ అయినా కూడా పిల్లల ప్రాణాలతో చిలగాట మాడినట్లే. కాబట్టి ప్రతి ఒక్కరి సహకారంతో ఈసారి ప్రమాదరహితమైనటువంటి స్కూల్ బస్సుల జర్నీని చూడాలంటూ కూడా హన్మకొండ ఆర్టీఏ అధికారులు చెప్తారు. మొత్తానికి ఒక ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతున్న వేళ పూర్తి స్థాయి లోపల ఫిట్నెస్ పరీక్షలన్నీ పూర్తి చేసిన బస్సులనే రోడ్లపైకి ఎక్కే విధంగా అయితే హన్మకొండ ఆర్టీఏ శాఖ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. వీడియో